ఫ్యాక్టరీస్లో పనిచేసే కార్మికుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం 1948లో ఫ్యాక్టరీస్ చట్టం చేసింది. తద్వారా కాలంలో తయారయ్యే విధానాలు మారడం, పరిశ్రమల్లో కొత్త ప్రమాదాలు రావడం, ఉద్యోగుల విధానం మారడం, అంతర్జాతీయ ఒప్పందాలు, కోర్టు తీర్పులు, పరిశ్రమల నుండి వచ్చిన అభ్యర్థనలు, అలాగే వ్యాపార సౌలభ్యం కోసం కేంద్ర సిఫార్సులు ఆధారంగా ఈ చట్టం చాలాసార్లు సవరించబడింది. ఇప్పటి కేంద్ర ప్రభుత్వం కార్మిక సంస్కరణకు అనుగుణంగా కార్మికుల రక్షణతో పాటు పరిశ్రమలకు సౌలభ్యం కలిగించేలాగా ఈ కొత్త సవరణలు ప్రతిపాదించబడ్డాయి. ఈ సవరణల ముఖ్య ఉద్దేశాలు పని గంటల్లో సరళత, క్రమబద్ధమైన విశ్రాంతి సమయాల్లో కలిపి రోజువారీ పని గంటలు పెంచడం, అలాగే అదనపు పని గంటలని దినాన్ని పెంచడం, ఓవర్ టైం వలన పరిశ్రమలకు ఎక్కువ నిర్వహణ సామర్థ్యం కలుగుతుందని, అలాగే మహిళా కార్మికుల భాగస్వామ్యం, రాత్రి షిఫ్ట్లలో కూడా మహిళలకు భద్రత, గౌరవం కలిగేలాగా పనిచేసే అవకాశం కల్పించడం, సమాన ఆర్థిక అవకాశాలు అందించడం ద్వారా వారి భాగస్వామ్యాన్ని పెంచడం, తాజా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయిలో పోటీ పడగలిగేలాగా ఆధునిక ఉత్పత్తి అవసరాలకు సరిపడే విధంగా కార్మిక చట్టాలను సవరించడం, కార్మికుల రక్షణ, కార్మికులకు విశ్రాంతి సమయం, అదనపు పనికి ఓవర్ టైం చెల్లింపు, భద్రతా చర్యలు, సంక్షేమ సదుపాయాలు తప్పనిసరిగా కల్పించడం, ఆర్థిక వృద్ధికి తోడ్పాటు, కార్మికుల హక్కులను కాపాడుతూ పరిశ్రమల వృద్ధిని కొనసాగించడం, దేశ ఆర్థిక వ్యవస్థని బలపడేలా చర్యలు తీసుకోవడం ఈ బిల్లు ద్వారా పై నిర్ణయాలు అమలు చేసే ఉద్దేశం.